ప్రజాస్వామ్యం కూని అంటూ బివి రాఘవులు గారి స్టేట్మెంట్. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఏంటంటే ఒక ఎజెండా బేస్డ్ జర్నలిజం. కమ్యూనిస్టులకి ఇప్పుడు అర్జెంటుగా చూడండి, కమ్యూనిస్టులు ఇప్పుడు ఓవరాల్గా హైలైట్ అవుతారు. ఎట్లాగా 1, 2, 3 వార్తలు కమ్యూనిస్టులకు సంబంధించినవి. పారిశుద్ధ్య కార్మికులు మొండి వైఖరి వేడాలి, మంత్రి ఆదిమూలపు సురేష్ వేపాకులు చుట్టుకుని నిరసన, అట్లాగే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొని బివి రాఘవులు. ఓవరాల్గా అలాగే ఏపీలో అంగన్వాడీలపై ఎస్మా చట్టం, అంగన్వాడీ విధుల్లో చేరేందుకు నేట్ డెడ్ లైన్. ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది కదా, కమ్యూనిస్టులు నడిపిస్తున్నారు. ఎందుకు అంటే చంద్రబాబు గారికి గిఫ్ట్ ఏంటది, జగన్కి వ్యతిరేకంగా అన్ని వర్గాల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం. అదే సందర్భంలో ఆయా వర్గాలకు వచ్చేటప్పటికి ఒక ఆశ చూపెట్టడం. మనం యాజిటేషన్ చేస్తే సచ్చినట్టు దిగొస్తారు, ఎంతో కొంత ఇస్తారు, పోయేదే ఉంది మనకి, తర్వాత ఎట్లాగూ మన జీతాలు మనకిస్తారు అంటూ వాళ్ళని రెచ్చగొట్టడం. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు చంద్రబాబు నాయుడు వదులుకోవాలా, వీళ్ళతో పొత్తు పెట్టుకోవాలి. అందుకోసం త్యాగం చేస్తున్నారు కమ్యూనిస్టులు. ఎవరిని అంటే కార్మికుల ప్రయోజనాలు, అంతకు మించి ఏం లేదు. ఇది సహజంగా ప్రతిసారి కూడా కమ్యూనిస్టులతో జరిగేటటువంటి వ్యవహారమే నడుస్తూ ఉంటుంది. లేకపోతే సాక్షి